పొగాకు మామిడి కోకో పంటల విషయంలో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు మంత్రి గొట్టిపాటి రవి. పొగాకు కొనుగోలుకు కూటమి ప్రభుత్వం 270 కోట్లు కేటాయించిందన్నారు. బాపట్ల జిల్లా జే పంగళూరు మండలంలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని రైతులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో కొనుగోలులో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను సూచించారాయన. ఈ మార్కెట్ పరిధిలోకి ఎంత తెస్తాం, మనం ఎంత క్వాంటిటీ ఉంది రైతులది? సార్ రైతుల దగ్గర మనం తీసుకురావడానికి సుమారుగా మనం 15 మంది రైతులు తీసుకొస్తున్నాం సార్. 15 మంది దగ్గర నిన్న కొంతమంది ఆగిపోయారు. ఇవాళ 500 కదా. 10th డేకి యావరేజ్ గా ఎన్ని వేలు కొన్నారు రోజుకి? మనకి యాక్చువల్ గా సార్ 87 ఫార్మర్స్ దగ్గర మొత్తం కలిపి ఒక 1000 టన్స్ కొన్నాం. 1000 టన్స్ మనం గొరిసిపాటి మండలంలో ఎక్కడో సారి పెట్టాలన్నాం. మనకైతే గూడాలు దొరికినాయి కానీ ప్లాట్ఫామ్ దొరకలేదు. ప్లాట్ఫామ్ కోసం ఎదుగుతున్నారు. ఇందాక మన పాలెం వాళ్ళు రాత్రిపూడ వాళ్ళు కూడా ఇందాక కలిశారు. వాళ్ళకు కూడా చెప్తున్నాను, మనం తొందరలోనే గూడాలతో పాటు ప్లాట్ఫాము, ఎందుకంటే పొద్దున్న గబక్కన వర్షం పడితే సరుకును కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కనుక తప్పకుండా అవన్నీ పరిస్థితులు అనుగుణంగా రంగాల్లో ఎక్కడైతే మనకు కంఫర్ట్గా ఉందో అవి ఇప్పుడు డిఎం గారిని చూడమని చెప్తున్నాము. గూడెం అయితే ఉంది. ఒకవేళ మనం మార్కెట్ యార్డు మేదరమెట్లో కొని ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టచ్చు అనుకుంటే కనుక ఆ విధంగా పెడతాం. ఎందుకంటే మన సరుకును కొన్న సరుకుని జాగ్రత్తగా మళ్ళీ తడవకుండా దాచిపెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మన మార్కెట్ యార్డుది, మనకు సంబంధించింది. అది కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు దాకా కొద్దిగా 135, ఒక 205 మొత్తం 1250 వేలు కొన్నారు. 1135 ఇవి కొన్నారు. ఇవాళ నుంచి 500 వేలు వచ్చింది అన్నారు. ఇవాళ ఈ 500 వేలు ఇవాళ నుంచి 500 వేలు తక్కువ కొనని చెప్పి మార్కెట్ యార్డ్ వరకు కానీ లేకపోతే మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం. కొద్దిగా స్పీడ్గా చేయాలి వర్క్. చాలా మంది రైతుల దగ్గర పెట్టుకున్నారు. స్పీడ్గా చేసి మార్కెట్ యార్డ్ నుంచి ఎక్కడ పెట్టుకోవాలో గూడాలు ఎక్కడ ఉండదు వాటిలో మీరు భద్రంగా పెట్టాలని కోరుకుంటున్నాం. తొందరలో అయితే ఇంకొక 4-5 రోజుల్లో చూసుకొని ఎక్కడైతే కొరిసిపాడు చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైతే ప్లాట్ఫాము, ఎక్కడైతే మనకి గూడెం ఒక్కసారిగా వచ్చిన భూపరికంపనలు